ప్రభునందు ప్రియమైనటువంటి మేల్కొల్పు ప్రార్థన వీక్షకులకు క్రీస్తునందు భక్తి కలిగి దినదినము భక్తిలో వర్ధిల్లుతున్నటువంటి ప్రియ సహోదరుడు సహోదరుని అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నా. మేల్కొల్పు ప్రార్థన మిమ్మల్ని మేల్కొల్పాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినదే. మేల్కొల్పు మరి ఎంతో స్పృహని మనకిస్తుందని, ఒక స్పృహలోనికి మనకి నడిపిస్తుందని గత వర్తమానాల్లో మనం చదువుకున్నాం, ధ్యానించాం. ఇంకా చాలామంది ఈ నిద్రమత్తును విడవలేకపోతున్నారు. చాలామంది ఈ నిద్రను అధిగమించలేకపోతున్నారు. చాలామంది వారి జీవితాల్లో నిద్రకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు. ఒక క్రమమైనటువంటి క్రమశిక్షణ అలవాటు చేసుకోలేనటువంటి మరి బలహీనులుగా చాలామంది కనబడుతున్నారు. ఎందుకని మాటలు చెప్తూ ఉన్నానంటే, క్రమము లేనటువంటి బ్రతుకులు, క్రమశిక్షణ లేనటువంటి బ్రతుకులు, కొద్దిపాటి ఆదాయం వస్తే ఆ ఆదాయం చాలే మనం బ్రతకడానికని ఈ విధమైనటువంటి ఒక ఆలోచన ధోరణితో రోజులు గడిపేస్తున్నారు, నెలలు గడిపేస్తున్నారు, సంవత్సరాలు గడిపేస్తున్నారు, బ్రతకంతా గడిపేస్తున్నారు. సరైనటువంటి క్రమంలో మనం ఉండగలిగితే అంతకుమించిన మేలులు పొందుకోవచ్చు. అంతకుమించినటువంటి ఐశ్వర్యము, అంతకుమించినటువంటి మరి ధన్యతలు మనకు వస్తాయనేటువంటి విచక్షణ మనకు ఉండటం లేదు. గల కారణం ఏమిటంటే నిద్రమత్తు. మనము సరైనటువంటి వివేచనలో లేకపోవడం, సరైనటువంటి క్రమమును అలవర్చుకోలేకపోవడం, సరైనటువంటి అటెన్షన్లోనికి మనం రాలేకపోవడం. మనం చూస్తుంటాం నిత్యము ఇలాంటి వారు మనకు తారసపడుతూ ఉంటారు. వీడికి 10 గంటల ఆఫీస్ అనుకుంటే వీడు 8-8:30కి నిద్రలేస్తాడు. హర్రీ బర్రీ అని పళ్ళు తోముకుని 2 చెంబులు నీళ్లు పోసుకుని మరి ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆహారం, అది కూడా ఒక క్రమం ఉండదు, ఒక పద్ధతి ఉండదు. దాంట్లో పడేసుకుని, ఈ కడుపు అనేటువంటి బ్యాగ్లో పడేసుకుని పరుగులు పెడతా ఉంటారు. ఆఫీసులో లంచ్ అవర్ ఇంకా 10 నిమిషాలు ఉందన్నప్పటికే వీడు క్యారేజ్ పెట్టుకుని రెడీ అయిపోతాడు. అంటే టైంకి ఆ లంచ్ కంటే, ఆ టైం ఆఫీసులో ఉండే లంచ్ అవర్ టైం కంటే కూడా పావు గంట 20 నిమిషాల ముందే, ఒక అరగంట ముందే వీడు రెడీ అయిపోతుంటాడు. ఒక అరగంట మరి పని చేస్తే ఆఫీస్కి ఎంత కలిసి వస్తుంది, నేను పనిచేసే సంస్థకి ఎంత కలిసి వస్తుంది అనే విచక్షణ వీడికి ఉండదు. ఎందుకంటే వీడికి నిద్రమత్తు. మళ్ళీ ఆఫీస్కి వెళ్తా ఆ లంచ్ అవర్లో అయిపోతుంది. అయిపోయిన తర్వాత అరగంట ముందు వెళ్ళిన వాడు లంచ్ అవర్ అయిన తర్వాత అరగంట ఆలస్యంగా వస్తాడు. వచ్చిన చాలాసేపు పక్క వాళ్ళతో వీళ్ళతో కాలయాపన చేస్తాడు. ఇలాగ సమయం అయిపోతుంది. సమయం అవడానికి ఇంకా అరగంట ముందే తన బ్యాగ్ పట్టుకుని రెడీ అయిపోతాడు. రొటీన్ లైఫ్. వీరికి ఇంతకు మించిన ఆలోచన ఉన్నది, ఇంతకు మించిన బ్రతుకు తెరువు వీరికి తెలియదు, ఇంతకు మించినటువంటి వివేచన వీరికి పనిచేయదు. వస్తూ మిరపకాయ బజ్జీలని, అరటికాయ బజ్జీలని ఆ దేవిన నూనెలోనే మళ్ళా దేవుతూ వేసినటువంటి ఆ పకోడాలను పట్టుకుని ఇంటికి వస్తాడు. అది పెద్ద భాగ్యంగా ఇంటివారు భావిస్తూ ఉంటారు. వీడు తీసుకొచ్చేది ఇంటికి రోగమని తెలియక, వీడు తీసుకొచ్చేది ఇంటికి అనారోగ్యమని తెలియక, వీడు తీసుకొచ్చేది తన ఇంటి వారిని అందరినీ కూడా
మరి ఒక విధమైనటువంటి భయంకరమైన వ్యాధులకు గురి చేసేటువంటి ఆహార పదార్థాలను తీసుకొస్తున్నాడు సంగతి వీడికి తెలియక నిత్యం ఇదే పని చేస్తూ ఉంటాడు. చాలామంది కనబడుతుంటారు. ఇదేమి వింత ఏం కాదు, కొత్తదేమి కాదు. చాలామంది కారణం ఏంటంటే నిద్రమత్తు. వీరికి సరైనటువంటి అవగాహన లేనితనం నిద్రమత్తు, సరైనటువంటి స్పృహ లేనితనం నిద్రమత్తు, సరైనటువంటి వికాసం లేకపోవడం నిద్రమత్తు. దీని వాక్యం సెలవిస్తుంది 23 సామెతల గ్రంథము 21వ వచనం 2వ భాగంలో, నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. ఇలాగా నిద్ర మత్తుతో స్పృహలేని పనులు చేయడం వల్ల నువ్వు ఎంత ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నావో, ఎంత దీవెన పోగొట్టుకుంటున్నావో నీకు తెలియదు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు దానికి ఫలితం ఏంటంటే చింపి గుడ్డలే నీకు మిగులుతాయి. చింపి గుడ్డలు అంటే చిరిగిన గుడ్డలు, మాసిన గుడ్డలు, పనికిరాని గుడ్డలు. వీళ్ళు వేసుకుని వాళ్ళకి సైజులు మరి టైట్ అయిపోవడం వల్ల, సైజులు కొరసైపోవడం వల్ల వీళ్ళు వదిలేసినటువంటి బట్టలే నీకు చివరికి ఆధారం అవుతాయి. ఎందుకంటే నిద్రావస్థను బట్టి నువ్వు సరైన రీతిలో నీ జీవితాన్ని నడిపించుకోలేకపోయావు. ప్రియ సహోదరుడా, సహోదరి, కాలమంతా అయిపోయిన తర్వాత నీ యొక్క స్థితిని చూసి నిరాశపడడం వల్ల ఉపయోగం లేదు. ఈ వాక్యం వింటున్నప్పుడు ఇప్పుడే మేల్కో. ఈ వాక్యం వింటున్నప్పుడు ఇప్పుడే మరి నీ స్థితిని ఒకసారి తట్టిలేపు. నీ అలవాట్లు, నీ క్రమశిక్షణ ఒకసారి మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. ఇదివరకు బ్రతికిన బ్రతుకు, ఇప్పుడు బ్రతకాలనుకుంటున్న బ్రతుకు ఒకసారి ఆలోచన చేయి. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు మెలకువగా ఉంటే ఆహారము తిని తృప్తి చెందదు అని ఇదే సొలొమోను తన యొక్క సామెత గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఆహారం తిని తృప్తి చెందుతావు. నీకు ఏ ఆహారం కావాలో ఆహారమును దేవుడిస్తాడు. నీ శరీరమునకు సరిపడా ఆహారమును తినాలి. నీ వాతావరణమునకు సరిపడా ఆహారమును తినాలి. నీ రోజుకు సరిపడా ఆహారం తినాలి. నీ దేహమునకు కావలసిన ఆహారము మాత్రమే నువ్వు తినాలి. అది కాక ఎలాగ తినేసినా, ఎలాగ దాన్ని అజాగ్రత్త వహించినా అది నీకు నష్టమే. చింపి గుడ్డలనే నీకు అది ధరింపజేస్తుంది. తర్వాత నీ హాస్పిటల్ ఖర్చులు నువ్వు కట్టలేవు, ఒక సరైన వైద్యం చేయించలేవు. ఈ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే అక్కడే ఎలకలు, పందికొక్కులు తిరుగుతుంటాయి. అక్కడే నీకు బెడ్ వేస్తారు. ఒక నర్సు వచ్చి పలకరించేది ఉండదు. ఒక ఆయమ్మ వచ్చి నీకు సేవలు చేసేది ఉండదు. ఎందుకంటే వారందరూ ప్రభుత్వ ఉద్యోగులు. నీకు సేవ చేసినా చేయకపోయినా వారికి చక్కటి జీతాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఎలకలు, పందికొక్కులు తిరిగేటువంటి ఆ వార్డులలో దిక్కు మొక్కు లేకుండా పడి ఉండాలి. ప్రియ సహోదరుడా, నేను భయపెట్టాలని నేను చెప్పట్లేదు మాట, నాకు అవసరం లేదు. కానీ నేను నిద్రలో నుంచి లేపితే, నీ క్రమశిక్షణ నుండి సరైన క్రమశిక్షణలోకి నేను నడిపిస్తే, సరైనటువంటి ప్రవర్తన నుండి సరైనటువంటి ప్రవర్తనలోకి నేను నడిపిస్తే, నువ్వు నడిచే ప్రవర్తనల నుండి సరైనటువంటి ప్రవర్తనలోకి నేను నడిపిస్తే, నీ యొక్క అంధత్వములో నుండి వికాసములోనికి నేను నడిపించగలిగితే నా ఈ యొక్క సేవకు అర్థం ఉంది, నా యొక్క సేవకు విలువ ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, జ్ఞానయుక్తంగా మనసు పెట్టి ఆలోచన చేయి. నీ యొక్క జీవిత విధానం ఎలాగుందో మనసు పెట్టి ఆలోచన చేయి. నువ్వు బ్రతుకుతున్నటువంటి బ్రతికి ఎలాగుందో. ప్రియ సహోదరుడా, సహోదరి, రండి మేల్కొలుపులోనికి. నిద్రమత్తును వదిలేయండి, పట్టు వస్త్రాలు ధరించండి.
ప్రియ సహోదరుడా, చింపు గుడ్డలు ధరించడం నాకు ఇష్టం లేదు. నీవు పట్టు వస్త్రాలు ధరించాలి. ఇస్త్రీ మడత నలగనటువంటి వస్త్రాలను ధరించాలి. తెల్లటి వస్త్రాలు, దగదగా మెరిసేటటువంటి వస్త్రాలను ధరించాలి. అలా చేయాలి అంటే నిద్రమత్తు వదలాలి. రండి, మీకోసం నేను ప్రార్థన చేస్తా. ప్రభా, ఎవరైతే ఈ నిద్రమత్తులో ఉంటూ ఉన్నారో ఆ నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించటానికి కారణమవుతుందని స్పృహ, ముందు చూపు, భవిష్యత్తులో జరగబోయే దాని గురించి అంచనా లేకపోవడం వలన ఇంకా నిద్రమత్తును వదలలేకపోతూ ఉన్నారు. ఎవరైతే ఆశ కలిగి ఈ రోజు నుండి నేను నా నిద్రమత్తును వదిలిపెడతాను, మేల్కొంటాను, నా క్రమమును మార్చుకుంటా, క్రమశిక్షణ మార్చుకుంటా, నేను ధరించవలసింది చింపిరి గుడ్డలు కాదు, నేను ధరించవలసింది ప్రశస్తమైన వస్త్రములని, తెల్లటి వస్త్రములని, పట్టు వస్త్రములని ఎవరైతే ఒక తీర్మానం చేసుకుని మేల్కొలుపులకు వస్తున్నారో వారిని దర్శించండి. వారి జీవితాలని అందముగాను సుందరముగాను మార్చండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునమని యేసు నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.